హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎస్విఎస్ వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. నాకు కొన్ని కమెంట్స్ అయితే వచ్చాయి. సో ఆ కమెంట్స్ గురించి అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. హాయ్ సిస్టర్, ఆర్టీఓ ఇవ్వడానికి మనం మనీ పే చేయాలా చెప్పండి అని అడిగారు. సో ఆర్టీఓకి మనం ఏం మనీ పే చేయొద్దండి. మనకి రిటర్న్ తెచ్చిచ్చే వాళ్ళకి మనం పే చేయొద్దు, మీషో వాళ్ళకి మనం పే చేయొద్దు. మనకి ఓన్లీ కస్టమర్ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే మనకి రిటర్న్ ఛార్జ్ అనేది పడుతుంది. సో ఆర్టీఓస్కి మనకి ఏ రిటర్న్ ఛార్జ్ పడదు, మన ప్యాకెట్ మనకి రివర్స్ అయితే వస్తుంది. ఆర్డర్స్ వస్తే బార్కోడ్ స్కాన్ ఎలా చేయాలి? సో ఆర్డర్స్ వస్తే బార్కోడ్ స్కాన్ ఎలా చేయాలి, మనకి ఈ పాయింట్ అయితే క్లియర్ కట్గా క్లారిఫై ఇచ్చాను. సో అది చూసుకోండి ఒకసారి. ఓకే. అండ్ మన దగ్గర సింగిల్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు కస్టమర్ 2 క్వాంటిటీ సెలెక్ట్ చేసుకుంటే ఎలా? మన దగ్గర మనకు అక్కడ ఓన్లీ సింగిల్ ప్రోడక్టే మనకి చూపించింది అనుకోండి, అంటే క్వాంటిటీ అక్కడ 2 సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, కానీ కస్టమర్కి అవుట్ ఆఫ్ స్టాక్ లేదు అని చూపిస్తుంది. ఓన్లీ ఒక క్వాంటిటీకి అయితేనే కస్టమర్కి ఆర్డర్ ప్లేస్ అవుతుంది, 2 క్వాంటిటీకి అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మ్యామ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ మీషోలో పెట్టాము, బట్ ప్రైజెస్ హై అని ప్రైజెస్ తగ్గించు అని పెడుతున్నారు, బట్ నాకు లాస్ వస్తుంది, ఏం చెయ్యాలి? సో మీరు లాస్ వచ్చే విధంగా అయితే ఏ ప్రోడక్ట్ కూడా మీరు అసలు అమ్ముకోవద్దండి. మీకు ఏ ప్రైస్ అయితే పడుతుందో మీరు దాన్ని మార్జిన్ ఎంతకైతే పెట్టుకున్నారో అంతకే అమ్ముకోండి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ మీరు 300కి పెట్టారనుకోండి, అప్పుడు మీకు సేల్ అవ్వదు. సో ఎప్పుడైనా సరే మీరు తక్కువ రేటు వాటికి మార్జిన్ కొంచెం తక్కువే వేసుకొని పెట్టండి. ఓకేనా? అప్పుడే మీకు సేల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ రేటు మీషోలో అయితే అసలు పెట్టకండి. ఎక్కువ రేటు 500, 600కి మించి అసలు మీరు పెట్టకండి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. మనం కస్టమర్కి ఒక శారీ పంపించామనుకోండి, కస్టమర్ మనకి రిటర్న్ చేస్తుంది. మనకి రాంగ్ ప్రోడక్టే వచ్చింది. అందులో వచ్చినప్పుడు మన చీర మనం పంపించిన ప్రోడక్ట్ పోతుంది, అలాగే మనకి రిటర్న్ ఛార్జ్ కూడా వేస్తారు. రిటర్న్ ఛార్జ్ అయితే ఇప్పుడు అంటే నాకు రిటర్న్ ఛార్జ్ 150, 160. ఒక ప్రోడక్ట్కి అయితే నాకు 199 వేసినట్టు గుర్తు. ఇంకా నాకు ఒక 3-4 అయితే రిటర్న్స్ వచ్చాయి, కస్టమర్ రిటర్న్స్. వాటికైతే నాకు ఒక 150, 160 ఇలా వేశారు. ఇప్పుడు నాకు చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, ఏంటి అంటే 200 వేస్తున్నారు, 250 వేస్తున్నారు అని. సో ఎందుకు అలా వేస్తున్నారు అని అయితే నిజంగా నాకు తెలియదండి. మేబీ డిస్టెన్స్ అంటే మీరు ప్లస్ కస్టమర్ ఉండే డిస్టెన్స్ని బట్టి వాళ్ళు అలా వేస్తున్నారా? వెయిట్ అకార్డింగ్ టు వెయిట్ అయితే వేస్తారని నాకు తెలుసు, బట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని వేస్తారా ఇదైతే నాకు తెలీదు, ఎందుకు అంతంత రిటర్న్ ఛార్జెస్ పడుతున్నాయో. సో ఒకసారి నేను దాని గురించి కనుక్కొని అయితే నేను చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. సో అంత రిటర్న్ ఛార్జ్ పడుతుంది అని అయితే చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏమైపోతుంది, మన ప్రోడక్ట్ పోతుంది, మనకు ఒక రిటర్న్ ఛార్జ్ పడుతుంది. సో మనం ఒకవేళ క్లెయిమ్ చేసుకున్నా సరే మన ప్రోడక్ట్ అమౌంట్ అయితే వస్తుంది, కానీ ఆ రిటర్న్ ఛార్జ్ అయితే మనకి రాదు. అక్కడైతే మనం లాస్ అవుతున్నట్టే. ఓకేనా? సో అందుకనేసి మీరు ఎప్పుడైనా సరే ఒక క్వాలిటీ ప్రోడక్ట్స్ పెట్టారనుకోండి, రిటర్న్ అవ్వదు. ఒకవేళ మీకు అక్కడ ప్రైస్ కొంచెం హై, కొంచెం వేరియేషన్ చూపించినా సరే తీసుకునే వాళ్ళు ఉంటారు. సో మనకి అది రిటర్న్ అవ్వద్దు అంటే మన ప్రోడక్ట్ బాగుండాలి, మనకి ఫినిషింగ్ బాగుండాలి, దాని క్వాలిటీ బాగుండాలి. సో అంతా బాగుండాలి, అప్పుడు కస్టమర్ రిటర్న్ చేయరు. ఇంకా రిటర్న్ చేస్తున్నారు అంటే ఇంకా అది వాళ్ళు ఏమంటారంటే అడుక్కునే వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, దానం చేసామనుకోండి, ఇంకా అంతకుమించి ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా అది అంత ఏమంటారు, అంత చెత్త మొహాలు ఉంటారనమాట. అంటే వాళ్ళు నాకు అనిపిస్తుంది అంత ఏంటి, మీరు ఒక 500 పెట్టి ఒక చీర కొనుక్కోలేరా? 1000 రూపాయలు పెట్టి చీర కొనుక్కోలేరా? పని చేసి కొనుక్కోండి, మీకు అంత మాత్రం చేత కదా కొనుక్కోవడానికి. అలా అనిపిస్తుంది నాకు. అలా రాంగ్ రిటర్న్ చేస్తారు చూసారా, అంత చిరాకు వస్తుంది. కానీ మనం ఏం చేయలేం వాళ్ళని. మనం ఎందుకు బిజినెస్ చేస్తున్నాము? మనకి ఎంతో కొంత మనం పెట్టిన పెట్టుబడికి ఎంతో కొంత మనకి లాభం రావాలనే కదా మనం బిజినెస్ చేస్తున్నాము. ఆ ఇంగిత జ్ఞానం, ఆ బుద్ధి కూడా ఉండదు అనమాట వాళ్ళకి. వాళ్ళకి తీసుకొని రాంగ్ రిటర్న్ పంపించడం, ఎట్లా కట్టుకొని ఎట్లా బయటికి వెళ్ళాలనిపిస్తుందో వాళ్ళకి ఏం సాటిస్ఫాక్షన్ వస్తుందో ఏంటో మరి. అలాగా వేరే వాళ్ళవి తీసేసుకొని అలా వేసుకొని ఊరేగడానికి నాకు అర్థం అవ్వదు. సో అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎవరికైనా సరే అలా రాంగ్ రిటర్న్ చేసినప్పుడు. అవి వచ్చేది మనం క్లెయిమ్ చేసినప్పుడు వచ్చేది రాంది అది పక్కకి పెడితే, మనకైతే ఇక రిటర్న్ ఛార్జ్ అయితే పడుతుంది. 100% వాళ్ళు రిటర్న్ మనకు ఇవ్వరు కాబట్టి సో మనకైతే అదైతే లాసే అక్కడ. సో అలా ఇప్పుడు జెన్యూన్గా సరే మన ప్రోడక్ట్ నచ్చకో
తిరిగి పంపించేస్తారో, వాళ్ళు ఊహించుకున్నట్టు మన ప్రోడక్ట్ లేదో, లేదంటే ఫోటోలో చూయించిన విధంగా. ఎందుకంటే ఇప్పుడు మనం ఫోటోలు చూసి కొన్ని అబ్బా ఇది చూడడానికి చాలా బాగుంది, మేబీ క్లాత్ ఇలా ఉండొచ్చు, అచ్చా కట్టుకుంటే ఇలా ఉండొచ్చు అని అనుకుంటాం. కానీ ప్రోడక్ట్ మన వరకు రిసీవ్ అయినాక అది చూస్తే ఫోటోలో చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి స్లైట్ వేరియేషన్ ఉండడము, లేదంటే మనకి ఫోటోలో చూసిన దానికన్నా డైరెక్ట్గా చూస్తే నచ్చకపోవడము. సో ఎందువల్ల రిటర్న్ చేస్తే మన ప్రోడక్ట్ మనకి రిటర్న్ అయిపోతుంది. సరే ఓకే, మనం ఒక 10 అమ్మితే అందులో ఒక 2 రిటర్న్స్ అయ్యాయేమో అనుకొని సరే అని వదిలేస్తాం. కానీ ఇలా చేస్తే మాత్రము అసలు చాలా కోపం వస్తుంది, అది ఎవరికైనా సరే. ఓకేనా. సో అందుకనే మీరు మీషో వాళ్ళు ప్రైస్ రికమెండేషన్, మీషో వాళ్ళు మీకు ఫోన్ చేసి మీరు ఇంత రేట్ ఇవ్వండి, అంత రేట్ ఇవ్వండి, ఇంత డిస్కౌంట్ ఇవ్వండి, అంత డిస్కౌంట్ ఇవ్వండి అంటే అస్సలు వినొద్దండి. ఓకేనా. ఎందుకంటే వాళ్ళు డిస్కౌంట్ పెట్టేస్తారు, వాళ్ళది ఏం పోయింది. ఇక్కడ మనం కదా ఫేస్ చేసేది లాస్, వాళ్ళు కాదు కదా. మనం లాస్ అయితే వాళ్ళు ఏం మనకి ఇవ్వరు కదా. ఓకేనా మేడం. ఎన్విరాన్మెంట్ ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడు అడ్రస్ క్యాప్చర్ చేయట్లేదు, పిన్ కోడ్ అదంతా రావట్లేదు, ఏం చెయ్యాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక్కటైతే నేను క్లారిఫై చేయాలనుకుంటున్నా. ఎన్విరాన్మెంట్ ఐడి కాదండి ఇది. నేను ఈ ఒక్కరికి చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. ఎన్విరాన్మెంట్ ఐడి కాదు, ఎన్రోల్మెంట్ ఐడి. ఒకవేళ ఎన్రోల్మెంట్ ఐడి అనేది కొంచెం కష్టంగా మీకు అనిపిస్తుంది అనుకుంటే కనుక టెంపరరీ ఐడి అనన్నా అనండి. నేను నా వీడియోస్లో ఎన్రోల్మెంట్ ఐడి అనే చెప్పాను, ఏ వీడియోలో కూడా ఎన్విరాన్మెంట్ ఐడి అని చెప్పలేదు. బట్ నన్ను అడిగేటప్పుడు కొంతమంది ఎన్విరాన్మెంట్ ఐడి, ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ ఐడియా సంథింగ్ ఏదో అంటారు అలా. సో ఎన్విరాన్మెంట్ అంటే మన ప్రకృతి, పచ్చదనం, కాబట్టి అది ఎన్విరాన్మెంట్ ఐడి కాదండి, ఎన్రోల్మెంట్ ఐడి. ఒకవేళ అనడానికి ఇబ్బందిగా ఉంటే టెంపరరీ ఐడి అని అనండి. ఓకేనా. ఎందుకంటే ఎన్రోల్మెంట్ ఐడికి సంబంధించి మీరు చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళేసి ఎన్విరాన్మెంటల్ ఐడి అనడానికి వాడికి ఏమీ అర్థం కాదు, ఇదేంటి ఇది ఒక ఐడి ఉందా అని ఆలోచిస్తాడు. సో ఎన్రోల్మెంట్ ఐడి నేను ఇది వరకు కూడా నా వీడియోలో చెప్పాను. ఎన్రోల్మెంట్ ఐడిలో కొన్ని విలేజెస్, చాలా మారుమూల విలేజెస్ ఉంటాయి చూసారా, అవి అడ్రసెస్ అనేవి క్యాప్చర్ అవ్వదు. పిన్ కోడ్ వేసి చూడండి, పిన్ కోడ్ కూడా క్యాప్చర్ అవ్వట్లేదు అని అన్నారు కొంతమందికి. సో అదైతే మీరు ఒకసారి చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళైతే క్లారిఫై చేస్తారు. ఓకేనా. ప్లాట్ఫామ్ ఫీజు ఎంత ఛార్జ్ చేస్తారు అని అడిగారు. సో మీషోలో ఎటువంటి ప్లాట్ఫామ్ ఫీజు ఉండదండి మనకి. ఓకేనా. సో ప్లాట్ఫామ్ ఫీజు అయితే మనం ఏమీ పే చేయము. సో వాళ్ళు మనకి వెళ్ళే ప్రోడక్ట్, మనం ఏదైతే ప్రోడక్ట్ కస్టమర్కి పంపిస్తామో అది సక్సెస్ఫుల్గా కస్టమర్కి డెలివరీ అయితే అందులో జిఎస్టీ, సిజిఎస్టీ అనేది అయితే కట్ చేస్తారనమాట. సో అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రింటర్ ఏదైనా యూజ్ చేస్తున్నారా మీరు? ప్రింటర్ యూజ్ చేస్తే ఏ ప్రింటర్ యూజ్ చేస్తున్నారు అని అడిగారనమాట, లేబుల్డ్ ప్రింటింగ్కి. సో ప్రస్తుతానికైతే నేను ఏ ప్రింటర్ వాడట్లేదు, నాకు వచ్చే ఆర్డర్స్ చాలా తక్కువ వస్తాయన్నమాట. నేను ఎన్రోల్మెంట్ ఐడితోని నేను సెల్ చేస్తున్నాను కాబట్టి అంటే ఎన్రోల్మెంట్ ఐడితో సెల్ చేసే వాళ్ళకు కూడా ఎక్కువ ఆర్డర్స్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో నాకైతే తక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి సో నేనైతే నార్మల్గా ప్రింట్ అయితే బయట నుంచే తీసుకుంటాను, లేబుల్ ప్రింట్. సో ఇప్పటికైతే నేను ఏ ప్రింటరు వాడట్లేదు. ఫ్యూచర్లో నేను జిఎస్టీ తీసుకున్న తర్వాత అప్పుడు నాకు ఆర్డర్స్ చాలా వస్తున్నాయి అనుకున్నప్పుడైతే నేను ప్రింటర్ తీసుకుంటాను. సో మీకు కూడా నేను అదే చెప్తాను, మీకు ఆర్డర్స్ మంచిగా వస్తున్నాయి, మీరు ప్రింటర్ ఖచ్చితంగా తీసుకోవాలి అన్నప్పుడే మీరు తీసుకోండి. అన్నెసెసరీగా మీరు ఆ ప్రింటర్ పైన మీరు ఇన్వెస్ట్ చేయకండి అమౌంట్. ఓకేనా. మీకు ఎక్కువ వస్తే మాత్రం 100% తీసుకోండి, ఎందుకంటే మీకు అది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎక్కువ ఆర్డర్స్ వచ్చే వాళ్ళకి. సో అందుకని ఎక్కువ ఆర్డర్స్ వస్తే మీరు కంపల్సరీ తీసుకోండి. సో తక్కువ ఆర్డర్స్ వచ్చే వాళ్ళైతే మాత్రం తీసుకోకండి, ముందే అన్నీ తీసుకొని పెట్టుకోవద్దు, మళ్ళీ తర్వాత బాధపడద్దు. ఓకేనా. సో నేనైతే ఎటువంటి ప్రింటర్ యూజ్ చేయట్లేదు. సో నేను జిఎస్టీ వచ్చాకే యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ జిఎస్టీ వచ్చిందా అని అడుగుతున్నారు. సో జిఎస్టీకి మనకి 15 days టైం చూపిస్తుందండి. ఓకేనా. జిఎస్టీ మనం అప్లై చేసినప్పటి నుంచి 15 days అని చూపిస్తుంది అనమాట. ఈలోపు నేనైతే అప్లై చేశాను, నేను అప్లై చేసి ఇవాళకి 7th day అనుకుంటా, నేను 19th అప్లై చేశాను నేను. ఓకేనా. సో ఇవాళకైతే ఇన్ని డేస్ అయింది. సో 20 నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే సో ఇన్ని డేస్ అయింది కాబట్టి మేబీ 15 days అని టైం అయితే చూపించారు అక్కడ. ప్రస్తుతానికైతే ఇంకా పెండింగ్లోనే ఉందన్నమాట, పెండింగ్ విత్ ఆఫీసర్ అని చూపిస్తుంది. సో అది అవ్వాలి ఇంకా. సో నెక్స్ట్ ఫర్దర్గా ఏమవుతుందో తెలీదు. సో అది అవుతే మాత్రం నేను 100% మీకు చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని. అవ్వకపోయినా సరే
ఎందుకు అవ్వలేదు, దేనికి అవ్వలేదు, ఆ రీజన్ కూడా నేను క్లియర్గా చెప్తాను మీ అందరికీ. ఓకేనా. సో నేను నా లాస్ట్ వీడియోలో మీరు కొన్ని అంటే తక్కువగా తెచ్చుకోండి క్వాంటిటీ, తక్కువగా సెల్ చేసుకోండి అని చెప్పాను. సో దానికి ఒక ఆవిడ నాకు కమెంట్ చేశారనమాట. మీరేమో 1, 2 తెచ్చుకోమని చెప్తున్నారు, కానీ ఇక్కడ మనం 20 క్యాటలాగ్స్ అప్లోడ్ చేయమని చెప్పారు అని. సో అది నిజంగా నాకు తెలియదండి, 20 క్యాటలాగ్స్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి అని. నా దగ్గర ఒక 34 క్యాటలాగ్స్ అలా ఉండింది. సో నేను ఆ 34 అప్లోడ్ చేశాను కాబట్టి నాకు ఏమి ఎర్రర్ అనేది ఏమీ రాలేదనమాట. మినిమం ఇన్ని అనేది అయితే అక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదనమాట. సో నేను అందుకే దాన్ని చూడలేదు. సో మినిమం 20 అయితే అప్లోడ్ చేయాలి అని ఆవిడైతే నాకు చెప్పారు. సో ఒక్కసారి అదైతే చూసుకోండి, మినిమం 20 అయితే ఉండాలి అంట. ఇంకొకటి ఏంటంటే చాలామంది మా సెల్లర్ అకౌంట్ బ్లాక్ అయిపోయింది అని అంటున్నారు. సో రీజన్ అసలు ఏంటి, అక్కడ బ్లాక్ అవ్వడానికి రీజన్ ఏంటి, అక్కడ రీజన్ చూపిస్తుంది మీకు బ్లాక్ లిస్ట్ దగ్గర. సో దేనివల్ల మీకు బ్లాక్ అయింది అనేసి మీరు ఒకసారి రీజన్ చెక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ ఏ క్రైటీరియా వల్ల మీకు బ్లాక్ చేసేసారు మీ అకౌంట్ అనేది. ఓకేనా. సో అదొక్కసారి చెప్పండి. దానివల్ల దానికి ఏమైనా రెక్టిఫికేషన్ ఉంటుందా, ఏదైనా టికెట్ మనం రేస్ చేయాలా, టికెట్ రేస్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, అసలు ఎందువల్ల బ్లాక్ అవుతుంది ఇలాగా ఎవరన్నా చెప్తే, ఎవరన్నా కమెంట్ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా ఎవరన్నా కొత్తగా మీషో సెల్లింగ్ చేయాలనుకునేవారు ఆ మిస్టేక్స్ రిపీట్ చెయ్యరనమాట. అది ఎక్కడ మిస్టేక్ అయిందో తెలిస్తేనే కదా మనకు కూడా ఎందుకు బ్లాక్ అయింది అనేది అర్థమవుతుంది. సో బ్లాక్ అయిన వాళ్ళందరూ ఎందుకు, అక్కడ రీజన్ చూడండి. బ్లాక్ దగ్గర బ్లాక్లోకి వెళ్ళేసి అక్కడ రీజన్ ఇస్తారనమాట మీకు రైట్ సైడ్లో. సో ఒకసారి రీజన్ చూడండి, రీజన్ చూసి చెప్పండి. ఓకేనా. లేదంటే ఒక టికెట్ రేస్ చేయండి, ఎందుకు బ్లాక్ అయింది అనేసి వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు మీకు. నేను చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోస్లో, నేను ఒక సబ్స్క్రైబర్కి నేను ఒక టికెట్ రేస్ చేసి ఇచ్చాను. తనకి ఎక్స్ప్రెస్ బీస్ వాళ్ళు రావట్లేదు, సో ఈకామ్ వాళ్ళు మాత్రమే వస్తున్నారు, ఎక్స్ప్రెస్ బీస్ వాళ్ళు రావట్లేదు అని. సో టికెట్ రేస్ చేసిన తర్వాత ఇవాళ మార్నింగే నాకు మెసేజ్ పంపించారు వాళ్ళు. అక్క నాది ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది, థ్యాంక్ యూ సో మచ్ అని పంపించారనమాట నాకు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ మీ ద మెసేజ్. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇష్యూ రిజాల్వ్ అయింది కాబట్టి. సో ఇక్కడ ఒకటి అందరూ గమనించాల్సింది ఏంటి అంటే అందరికీ ఒక్కలాగా ఉండదండి ఏదైనా సరే. ఓకేనా. సో ఒకరికి ఒక రకంగా ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక రకంగా ఉంటుంది. సో అందరితో మనం పోల్చుకోవడానికి లేదు. వీళ్ళకి ఇలా అయింది మాకెందుకు అవ్వట్లేదు, వాళ్ళకి అన్ని ఆర్డర్స్ వచ్చాయి మాకెందుకు రావట్లేదు. అందరికీ అన్ని ఆర్డర్స్ రావు, అందరికీ అన్ని ఆర్డర్స్ రావాలని లేదు, అందరికీ అన్ని ఆర్డర్స్ డిస్పాచ్ అవ్వాలని లేదు. సో ఏదైనా సరే ప్రతి వీడియోలో నేను చెప్తాను, ఇందులో కూడా నేను చెప్తున్నాను, బిజినెస్కి ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఓపికతో ఉండండి, సో మీకు సక్సెస్ వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ ఏ బిజినెస్, ఎందులోనైనా ఓపిక అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. సో నా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.